లాస్ట్ సీజనే కప్పు మిస్ అయింది. ఈసారి అసలు ట్రోఫీ వదిలే ప్రసక్తే లేదు అంటోంది పంజాబ్ కింగ్స్. మరి పంజాబ్ కింగ్స్ చెప్తున్నట్టుగా ఆ టీంలో అంత స్ట్రెంగ్త్ ఉందా, ఆ టీంలో ఏదైనా వీక్ పాయింట్ ఉందా, వాళ్ళ స్క్వాడ్ ఎలా ఉంది, వాళ్ళ ప్లేయింగ్ 11 ఎలా ఉంది, టోటల్ గా స్వాట్ అనాలిసిస్ ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. 2008 ఐపీఎల్ ఇనాగ్రల్ సీజన్ లో కింగ్స్ 11 పంజాబ్ గా బరిలోకి దిగింది ఈ టీం. అప్పుడు సెమీఫైనల్ దాకా చేరింది. ఆ తర్వాత వాళ్ళు సెమీఫైనల్ కి కాదు కదా, మొత్తం లీగ్ స్టేజ్ లోనే ఓడిపోయే పరిస్థితి వచ్చింది. ఎప్పుడైతే 2014లో జార్జ్ బెయిలీ కెప్టెన్సీలో ఫైనల్ కి చేరింది, రన్నరప్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత 2025లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో మళ్ళీ ఫైనల్ కి చేరింది, మళ్ళీ రన్నరప్ గానే నిలిచింది. సో పంజాబ్ కింగ్స్ కి అంటే 2021 తర్వాత పంజాబ్ కింగ్స్ గా పేరు మార్చుకుంది. అప్పటి వరకు కింగ్స్ 11 పంజాబ్ గా ఉండేది. సో మరి పంజాబ్ కింగ్స్ కి ఆ ట్రోఫీ, ఐపీఎల్ ట్రోఫీ అనేది అందరి ద్రాక్షగానే ఉంది. ఊరించి మరీ ఉసూరు అనిపిస్తుంది. లాస్ట్ సీజన్ ఆర్సీబీతో ఫైనల్ చూసాం మనము, చివరి దాకా వచ్చి మరీ ఓడిపోయింది. నిజంగా పంజాబ్ కింగ్స్ ని ఆర్సీబీ ఓడించింది అనడం కంటే ఆర్సీబీ అభిమానుల దృఢ సంకల్పమే పంజాబ్ ని ఓడిపోయేలా చేసింది అనేది చెప్పొచ్చు. సో అది ఒక డిఫరెంట్ స్టోరీ. సో మొత్తానికైతే మరి పంజాబ్ కింగ్స్ ఈసారి వాళ్ళ సీజన్ ని ఎలా మొదలు పెట్టబోతోంది. ఫస్ట్ ఫేజ్ లో 4 మ్యాచ్లు ఆడుతోంది పంజాబ్ కింగ్స్. మరి ఆ 4లో 2 హోమ్ మ్యాచ్లు, 2 అవే మ్యాచ్లు ఆడుతుంది. పంజాబ్ కింగ్స్ తమ ఫస్ట్ మ్యాచ్ ని హోమ్ గ్రౌండ్ లో ఆడబోతోంది మార్చి 31న గుజరాత్ టైటన్స్ తో. ఇక రెండో మ్యాచ్ లో వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్ హోమ్ గ్రౌండ్ కి వెళ్తుంది. అంటే ఇది అవే మ్యాచ్ పంజాబ్ కింగ్స్ కి. ఈ మ్యాచ్ ఏప్రిల్ 3న జరుగుతుంది. ఇక ఏప్రిల్ 6న పంజాబ్ కింగ్స్ కోల్కతా వెళ్లి కోల్కతా నైట్ రైడర్స్ తో తలపడుతోంది. ఇక ఏప్రిల్ 11న పంజాబ్ తమ హోమ్ గ్రౌండ్ లోనే సన్ రైజర్స్ హైదరాబాద్ ని ఎదుర్కొనబోతోంది. సో మొత్తంగా ఈ 4 మ్యాచ్ల్లో 2 హోమ్ మ్యాచ్లు, 2 అవే మ్యాచ్లు ఆడుతోంది పంజాబ్ కింగ్స్. మరి శుభారంభం దక్కాలి అంటే గుజరాత్ టైటన్స్ ని తొలి మ్యాచ్ లో ఓడించాలి, మార్చి 31న జరగబోయే తొలి మ్యాచ్ లో. అందుకోసం అయితే టీం అయితే సిద్ధంగా ఉంది. మరి వీళ్ళ స్క్వాడ్ ఎలా ఉంది, పంజాబ్ కింగ్స్ స్క్వాడ్ లో ఒకసారి చూద్దాం. బ్యాటర్స్ విషయానికి వస్తే శ్రేయస్ అయ్యర్, నెహాల్ వదేరా, విష్ణు వినోద్, హర్నూర్ పన్ను, పైలా అవినాష్ తెలంగాణ కుర్రాడు, ప్రభ్సిమ్రన్ సింగ్, శశాంక్ సింగ్. ఆల్రౌండర్ కోటాలో మార్కస్ స్టైనిస్, హర్ప్రీత్ బ్రార్, మార్కో యాన్సన్, అజ్మతుల్లా ఉమర్ జాయి, ప్రియాంశ్ ఆర్య, ముషీర్ ఖాన్, సూర్యాంశ్ షెడ్జ్, మిచ్ ఓయన్, కూపర్ కనోలి, బెన్ డ్వార్షియస్. బౌలింగ్ లైనప్ చూస్తే హర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చహల్, వైశాఖ్ విజయ్ కుమార్, యష్ ఠాకూర్, జేవియర్ బాట్లెట్, ప్రవీణ్ దుబే, విశాల్ నిషాద్, లాకీ ఫర్గ్యూసన్. సో లాకీ ఫర్గ్యూసన్ గాయం కారణంగా దూరం అయ్యాడు. సో మొత్తంగా స్క్వాడ్ అయితే ఇలా ఉంది. మరి ఈ స్క్వాడ్ లో కీ ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు. అందరికంటే ముందుగా చెప్పుకోవాల్సింది కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గురించి. శ్రేయస్ అయ్యర్ ఇప్పటి వరకు ఐపీఎల్ హిస్టరీలోనే 3 టీంలని ఫైనల్ కి చేర్చిన తొలి కెప్టెన్ గా చరిత్ర సృష్టించాడు. 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ ని తొలిసారిగా ఫైనల్ కి తీసుకెళ్లాడు. ఆ తర్వాత 2024లో కేకేఆర్ ని ఫైనల్ కి తీసుకెళ్లాడు, ట్రోఫీ గెలిపించాడు. 2025లో పంజాబ్ కింగ్స్ ని ఫైనల్ కి తీసుకెళ్లాడు. సో ఇలా 3 డిఫరెంట్ టీమ్స్ ని ఫైనల్ కి తీసుకెళ్లిన ఏకైక కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ అయితే రికార్డు సృష్టించాడు. మరి అదే ఫామ్ ని కెప్టెన్ గా తను కంటిన్యూ చేస్తాడు. బ్యాటర్ గా కూడా తను లాస్ట్ సీజన్ అయితే మంచి స్కోర్ చేశాడు. కెప్టెన్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అంటాం కదా, శ్రేయస్ అయ్యర్ అలాగే నడిపిస్తున్నాడు టీం ని. ఇక స్వాట్ అనాలిసిస్ విషయానికి వస్తే వీళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, పంజాబ్ కింగ్స్ స్ట్రెంగ్త్ ఏంటి అంటే ఇండియన్ కోర్ బ్యాటింగ్ లైనప్ ఉంది వీళ్ళకి. ప్రభ్సిమ్రన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య, నెహాల్ వదేరా, శశాంక్ సింగ్, నలుగురు కూడా ఇండియన్ యంగ్స్టర్స్. లాస్ట్ సీజన్ కూడా మంచి ఫామ్ చూపించారు. సో ఈ సీజన్ లో కూడా వాళ్ళపై అయితే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఆ ఓపెనర్స్ ఇద్దరు మంచి స్టార్ట్ అందించడంలో సక్సెస్ఫుల్ గా నిలిచారు, ప్రియాంశ్ ఆర్య అండ్ ప్రభ్సిమ్రన్ సింగ్. ఇక మరో స్ట్రెంగ్త్ ఏంటి వీళ్ళకి అంటే ఫారిన్ ఆల్రౌండర్స్. సో వీళ్ళకి ఫారిన్ ఆల్రౌండర్స్ ఎవరెవరు ఉన్నారు అంటే మార్కస్ స్టైనిస్, మార్కో యాన్సన్, అజ్మతుల్లా ఉమర్ జాయి, జేవియర్ బాట్లెట్. సో వీళ్ళు ఉన్నారు. ఇక బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. హర్షదీప్ సింగ్ ఉన్నాడు, బెన్ డ్వార్షియస్ ఉన్నాడు, యుజ్వేంద్ర చాహల్ ఉన్నాడు, వైశాఖ్ విజయ్ కుమార్ ఉన్నాడు, యష్ ఠాకూర్ ఉన్నాడు. సో వీళ్ళందరితో కూడా టీం అయితే ఈ స్ట్రెంగ్త్ అని చెప్పొచ్చు. ఇక వీక్నెస్ అని చెప్పుకుంటాం కదా ఒక్కొక్కసారి. వీక్నెస్ ఏంటి అంటే వీళ్ళలో
ముఖ్యంగా ఇండియన్ కోర్ అంతా కూడా ఇన్ఎక్స్పీరియన్స్డ్ ఇండియన్ కోర్ ఉంది. ఆ బ్యాటర్స్ ఎవరినైతే తీసుకున్నామో మనం, నెహాల్ వదేరా, ప్రప్ సిమ్రన్ సింగ్, ప్రియాన్స్ ఆర్య, శశాంక్ సింగ్, సో వీళ్ళు ఇంకా తమను తాము ప్రూవ్ చేసుకోవాలి. సో వీళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ లేకపోవడం అనేది అయితే కొంచెం లోటుగా కనిపిస్తోంది. ప్రెషర్ సిచ్యువేషన్ లో ఒకవేళ వీళ్ళు ప్రెషర్ ఎక్కువైనా కూడా ప్రెషర్ సిచ్యువేషన్ లో వీళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక మరో వీక్నెస్ వీళ్ళది స్పిన్నర్, ప్రాపర్ స్పిన్నర్ అంటే యుజ్వేంద్ర చహల్ కి తోడుగా హర్ప్రీత్ బ్రార్ అంతా నమ్మదగిన స్పిన్నరేనా అన్నది కూడా కొంత సందేహమే. కాబట్టి వీళ్ళకి ఆ స్పిన్ డెప్త్ అనేది లేదు. ఒక యుజ్వేంద్ర చహల్ మీదనే డిపెండ్ అయ్యింది. తను కూడా నేషనల్ టీమ్ కి ఆడట్లేదు కాబట్టి తను ఫామ్ లో ఉంటాడా ఉండడా అనేది కూడా ఒక కన్సర్న్ గా చూడాల్సి ఉంది. సో ఇది వాళ్ళ వీక్నెస్. మళ్ళీ అన్నిటికీ మించి ఈ ఫారిన్ ఆల్రౌండర్స్ ఎలా సెట్ అవుతారు, వాళ్ళు కనుక ఒకవేళ విఫలమైతే వాళ్ళ మీదనే పూర్తిగా డిపెండ్ అయినప్పటికీ కూడా వీళ్ళకి అదొక వీక్నెస్ గా, వాళ్ళే వీక్నెస్ గా మారే అవకాశం కూడా ఉంది. ఇక ఆప్షన్స్ విషయానికి వస్తే శ్రేయస్ అయ్యర్ కి కెప్టెన్ గా ఇది మరొక అవకాశం టీం ని గెలిపించడానికి, ట్రోఫీ అందించడానికి. సో తనకి తానైతే ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాడు ప్రతిసారి కెప్టెన్ గా, లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అని ఆల్రెడీ మనం చెప్పుకుంటూ ఉన్నాము. కాబట్టి తనకు వచ్చినటువంటి అవకాశాన్ని మరోసారి యూజ్ చేసుకుంటాడు. ఇక యంగ్స్టర్స్ విషయంలోనూ అంతే. వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకంటే టీంలో వేరే బిగ్ నేమ్స్ లేవు కాబట్టి, అంటే ఉన్నదంతా ఆల్రౌండర్సే కాబట్టి ఈ బ్యాటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రూవ్ చేసుకొని వాళ్ళ ప్లేస్ ని ఆల్రెడీ సిమెంట్ చేసుకున్నారు. దాన్ని ఇంకొంచెం స్ట్రాంగ్ గా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రియాన్స్ ఆర్య కానివ్వండి, ప్రప్ సిమ్రన్ సింగ్, శశాంక్ సింగ్, నెహాల్ వదేరా. ఇక బౌలర్స్ విషయంలో కూడా యష్ ఠాకూర్ లాంటి యంగ్స్టర్స్ కూడా వాళ్ళ ప్లేస్ ని సిమెంట్ చేసుకోవాలి, వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇక వీళ్ళకి థ్రెట్ ఏమి ఉంది అంటే, వీళ్ళకి థ్రెట్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అనేది వీళ్ళకి ఉండదు. లాస్ట్ సీజన్ లో మనం చూసాము, లాస్ట్ టైం కూడా అంటే ములన్పూర్ లో వీళ్ళు ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడితే అందులో కేవలం 3 మ్యాచ్లే గెలిచింది పంజాబ్ కింగ్స్. సో హోమ్ అడ్వాంటేజ్ అనేది వీళ్ళకి లేదు. శ్రేయస్ అయ్యర్ అండ్ హర్షదీప్ సింగ్ ఈ ఇద్దరు ఇండియన్ ప్లేయర్సే తప్ప మిగతా ఇండియన్ కోర్ మొత్తం కూడా ప్రెషర్ సిచ్యువేషన్ ని ఎట్లా హ్యాండిల్ చేస్తుంది అనేది కూడా వీళ్ళకి ఒక బిగ్ కన్సర్న్. ఆ థ్రెట్ అయితే వీళ్ళకి ఉండబోతోంది. మరి వాళ్ళ నుంచి వాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేస్తారు, వాళ్ళు ప్రెషర్ సిచ్యువేషన్ లో బాగా హ్యాండిల్ చేస్తారా చేయరా అన్నది అయితే వీళ్ళకి కొన్ని డౌట్స్ ఉంటాయి. యుజ్వేంద్ర చహల్ కనుక ఒకవేళ ఫామ్ లో లేకపోతే ఓన్లీ హర్ప్రీత్ బ్రార్ పైనే వీళ్ళు డిపెండ్ కావాల్సి ఉంటుంది. హర్ప్రీత్ బ్రార్ కూడా నమ్మదగిన స్పిన్నర్ ఏం కాదు. అతను అంటే ఒక ప్రూవెన్ స్పిన్నర్ గా అయితే ఇప్పటి వరకు కనిపించలేదు. సో తనదైన రోజున అద్భుతంగా బౌలింగ్ వేస్తాడు, అది అందరికీ తెలుసు. బట్ ఈజ్ నాట్ ఏ ప్రూవెన్ స్పిన్నర్. సో మొత్తంగా చూస్తే పంజాబ్ కింగ్స్ అయితే మంచి బ్యాలెన్స్డ్ టీమ్ గా కనిపిస్తుంది. మరోసారి ఫైనల్ దాకా దూసుకెళ్లిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే టీంలో కనుక లాస్ట్ ఇయర్ ఏదైతే ఫామ్ చూపించారో వాళ్ళు ఈ సీజన్ లో కూడా అదే ఫామ్ చూపిస్తే మాత్రం అన్నిటికీ మించి ఈసారి క్వాలిటీ ఫారిన్ ఆల్రౌండర్లు ఉన్నారు. మార్కో ఎన్సెన్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఉమర్ జాయి, బెన్ గార్షియస్ అంటే సో తను బౌలింగ్ లో హెల్ప్ఫుల్ అవుతాడు, బ్యాటింగ్ లో కూడా హెల్ప్ఫుల్ అవుతాడు. కాబట్టి ఈ స్ట్రాంగ్ ఓవర్సీస్ ఆల్రౌండర్లు ఉండడం అనేది వీళ్ళకి ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. సో కన్సిస్టెంట్ గా కనుక రాణిస్తే, వీళ్ళంతా కన్సిస్టెన్సీ చూపిస్తే పంజాబ్ కింగ్స్ కి అయితే తిరుగుండదు. ఈసారి డెఫినెట్ గా ప్లే ఆఫ్ కి వెళ్లే టీమ్స్ లో పంజాబ్ కింగ్స్ కూడా ఉంటుంది. ఇక పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 ఒకసారి చూస్తే ప్రప్ సిమ్రన్ సింగ్, ప్రియాన్స్ ఆర్య, శ్రేయస్ అయ్యర్, నెహాల్ వదేరా, మార్కస్ స్టోయినిస్, మార్కో ఎన్సన్, అజ్మతుల్లా ఉమర్ జాయి, శశాంక్ సింగ్, హర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చహల్, బెన్ గార్షియస్, ఇంపాక్ట్ ప్లేయర్ గా హర్ప్రీత్ బ్రార్ ని తీసుకోవచ్చు. మొత్తానికైతే పేస్ అటాక్ అండ్ స్పిన్, పేస్ అటాక్ అయితే స్ట్రాంగ్ గా ఉంది, బ్యాటర్ టాప్ ఆర్డర్ స్ట్రాంగ్ గా ఉంది, మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ గా ఉంది. సో కన్సిస్టెన్సీ చూపిస్తే మాత్రం పంజాబ్ కింగ్స్ కి తిరుగుండదు. మరి పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మరి ఈసారి పంజాబ్ కింగ్స్ మళ్ళీ ప్లే ఆఫ్స్ దాకా వెళ్ళి ఫైనల్ దాకా వెళ్ళే అవకాశం ఉందా?